గ్యారంటీలు హామీల అమలుకు ప్రాధాన్యమిస్తూనే వ్యవసాయం సంక్షేమ రంగాలకు ప్రాధాన్యమిస్తూ ఆశావహ బడ్జెట్ రానుంది. ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయాన్ని బేరీజు వేసుకుని ప్రభుత్వం రానున్న ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆశించిన మేర ఆదాయం లేని పరిస్థితుల్లో రాబడులు పెంచుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 2023 డిసెంబర్లో పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జూలై 25న పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అప్పటికే ఆర్థిక సంవత్సరం 4 నెలలు గడిచిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం ఆర్థిక సంవత్సరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి మొదటి బడ్జెట్ ఇదే అవుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాస్తవిక బడ్జెట్ రూపొందించారని, ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని తయారు చేయాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులతో సమావేశమై ఆయా ప్రతిపాదనల్ని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పద్దులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. వాటన్నింటి ఆధారంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ను ఖరారు చేశారు. మంగళవారం కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ అధికారులతో మరోమారు సమీక్షించి పద్దులకు ఆమోదం తెలిపారు. సహజంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల అమలు కోసం బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయహస్తం, ఉచిత బస్సు, 500 రూపాయలకు సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గత బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ పథకం అమల్లోకి రాలేదు. దీంతో ఈ ఏడాది అందుకు అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లో పొందుపర్చనున్నారు. మహిళా శక్తి పథకం, 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కోసం 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం నిధులు కేటాయించనున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ పనులు, ఉస్మానియా ఆసుపత్రి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితరాలకు బడ్జెట్లో నిధులు పొందుపర్చనున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు యథావిధిగా భారీ కేటాయింపులు ఉండనున్నాయి. రుణమాఫీ భారం ఈ ఏడాది లేనందున ఆ మేరకు కొంత వెసులుబాటు కలుగుతుందని, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది సంక్షేమ రంగంపై ఎక్కువగా దృష్టి సారించాలని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా నిధులు పొందుపరిచే అవకాశం ఉంది. కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరినందున వేతనాల భారం కూడా పెరగనుంది. ఖచ్చితంగా చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలకు సంబంధించి నిధుల కేటాయింపు తప్పనిసరి. వీటన్నింటితో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనంపై వ్యయం పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచితేనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం తగిన కార్యాచరణ అమలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాల్ని బేరీజు వేసుకుని రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉండనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2,91,059 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత మేర ఆదాయం ఈ ఏడాది రాలేదు. కేంద్రం నుంచి కూడా భారీగా గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని అనుకున్నప్పటికీ అది కూడా జరగలేదు. వివిధ కారణాల రీత్యా కొన్ని రంగాల్లో రావాల్సినంత ఆదాయం కూడా ఖజానాకు చేరలేదు. దీంతో అంచనాల్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. బడ్జెట్ అంచనాల్లో 70,000 కోట్ల వరకు లోటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగ్ లెక్కల ప్రకారం జనవరి నెలాఖరు వరకు 10 నెలల్లో 1,80,000 కోట్ల రూపాయల వరకు సర్కార్ ఖర్చు చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కలిపితే మరో 40,000 నుంచి గరిష్టంగా 50,000 కోట్ల వరకు వ్యయం కావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన వ్యయం 2,20,000 నుంచి 30,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు ఉండనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3 లక్షల కోట్లు మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్ని ఏ మేరకు సవరిస్తారన్నది కీలకమైన అంశం. రాబడులు తగ్గిన వేళ పద్దు ఎంత మేరకు తగ్గుతుందో చూడాలి. దాని ఆధారంగా వచ్చే ఏడాదైనా అంచనా దృష్టిలో ఉంచుకుని కొత్త బడ్జెట్ పద్దు ఉండనుంది. ఆదాయం పెంపు మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్నుల ద్వారా రాబడులతో పాటు పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇతర రూపంలో వీలైనంత ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకునే కార్యాచరణ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.